ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ బునాది అనేది వచ్చినప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క దిశలో సింహద్వారం ఉండాలి అని, బునాది తీసేటప్పుడు ఎవరి పేరులో మనము ఇల్లు కట్టాలని ఇవి కూడా ముహూర్తాలు చూసి నిర్ణయిస్తూ ఉంటారు. ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు వచ్చి అడుగుతూ ఉంటారు, ఎవరి పేరులో ఇల్లు కడితే బాగుంటుంది అని. అసలు సైట్ ఎవరి పేరులో ఉంది అని అడిగితే సైటు మా భార్య పేరులో ఉంది. ఇక లోన్ ఎవరి పేరుకి వస్తుందంటే నా పేరుకే వస్తుంది. ఎంప్లాయీ ఎవరు? మీరే. డబ్బు సంపాదించేది ఎవరు? మీరే. ఇంకా భార్య పేరు పైన ఇల్లు కడితే అది ఎలా ఫినిష్ అవుతుంది? యజమాని ఎక్కడి నుంచి ఈ నీరు వస్తుంది అనేది ముఖ్యం కదా. ఆలోచించండి, మనము ఎక్కడి నుంచి ప్రవాహం వస్తుంది అనేది ముఖ్యం. అది మానేసి మనం ఈ నీరుని ఎక్కడ సేకరించాలి అని అడిగితే ప్రశ్న ఎలా ఉంటుంది చెప్పండి? అవును కదా, అది వాస్తుకు విరుద్ధంగా ఉంటుంది. అంటే దీని అర్థం బాగా దీర్ఘంగా ఆలోచించుకొని నేను తెలియచేస్తున్నా. ఒకటే, సైటు ఎవరి పేర్లో అయినా ఉన్నా పర్వాలేదు. తాతగారుల పేర్లు, ముత్తాతగారి పేరు ఎవరి పేర్లో అయినా ఉండొచ్చు. కానీ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, ఇంటి పెద్దరికాన్ని ఎవరైతే స్వీకరించింటారో, ఎవరు సంపాదిస్తూ ఉంటే కుటుంబ నిర్వహణ చేస్తూ ఉంటారో, ముఖ్యంగా వాళ్ళు సమయం బాగుండాలి. అప్పుడే అది పూర్తి అవుతుంది. భార్య టైం బాగుంది, పిల్లల టైం బాగుంది అని చెప్పి వాళ్ళ పేరులో బునాది పూజ చేసేసి వాళ్ళకి మీరు ఇచ్చేస్తారనుకోండి, వాళ్ళ టైం బాగానే ఉంది, కానీ మీరు సంపాదించే వాళ్ళ టైం, మీ టైం బాగలేకపోతే అప్పుడు వాళ్ళు అది ఎలా ఇల్లు ఫినిష్ అవుతుంది చెప్పండి? అవ్వదు. దాని నుంచి కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఎవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళ సమయం బాగుంటేనే ఇల్లు ఆన్ టైం పూర్తి అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, మనం ఎప్పుడైనా బునాది పూజ చేసినప్పుడు అందులో నవరత్నాలు వేస్తూ ఉంటాం, పంచలోహాలు భూమిలోకి వేస్తూ ఉంటాం. అవును కదా, పాదరసం వేస్తూ ఉంటాం. కొందరు శంఖను కూడా పెట్టేస్తూ ఉంటారు. శంకుస్థాపన అనేది వేరు. ఇక్కడ శంకుస్థాపన అంటే పూర్వంలో ఎలా ఉండేది అంటే, ఏదైనా శుభ ప్రారంభం అంత్యానికి శంకు వాద్యం ఉండేది. అవును కదా, విన్నారు కదా. ఏదైనా మహారాజు వస్తున్నాడు అనే ముందు ఒక ఆస్థానంలో ఏదైనా శుభకార్యం జరుగుతుంది అంటే శంకు ఊదేవారు. సాయంత్రం శంకు ఊదేస్తే ఇంక అయిపోయింది, ఈ రోజుకి ఎండ్, మళ్ళీ రేపు ఉదయం ప్రారంభించాలి అని. అలా ఏ శుభ సమారంభంకైనా శంకునాదంతో ప్రారంభించేవారు పూర్వంలో. తదుపరి అలాగే వస్తూ వచ్చింది. కానీ దీన్ని సాధారణంగా వాడుక భాషలో ఏం చేసేసారంటే, ప్రతి ఒక్క శుభకార్యానికి శంకుస్థాపన అని వచ్చింది. శంకుస్థాపన అంటే ఏంటి? శంకునాదం ఊదుతారు ఆ రోజు నుంచి, అక్కడి నుంచి శుభకార్యం ప్రారంభమవుతుంది అని. కానీ జనాలు ఎలా అర్థం చేసుకున్నారో మహాపుణ్యాత్మలు, శంకుస్థాపన అని చెప్పి డైరెక్ట్ పాతాళాన్ని ఇలా తీసేసి దాని లోపల శంకు పెట్టేసి మూసేయడం. అది ఎటువంటి దాని గురించి నేనేమి చెప్పను. అది వాళ్ళ సంప్రదాయమో లేదో మధ్యలో వాళ్ళు కల్పించుకున్నారో తెలియదు. కానీ దీనికి ఎక్కడ ప్రమాణం లేదు. ఏ వేదంలోనూ దీనికి లేదు. ఏ శాస్త్రాలు ఎన్ని గ్రంథాలు వెతికినా దీనికి లభిస్తలేదు. పోతే పని రామాయణం మహాభారతంలో పెద్ద పెద్ద భువనాలను నిర్మించాడు, కృష్ణుడు నిర్మించాడు, అందరూ నిర్మించారు. ఎవరు ఎక్కడ కూడా శంకుస్థాపన అన్నారే కానీ భూమిలో శంకు పెట్టాలని ఇది ఎక్కడా లేదు. నేను దీని గురించి ఎన్నో గ్రంథాలు వెతికేసా, కానీ ఎక్కడా లేదు. ఆఖరికి తెలిసింది ఏంటి అంటే, ఇలాంటిది చెయ్యకూడదు అని. దానికి పంచలోహాలు పెట్టండి, శుభం. అర్థమైందా? పంచలోహాలు పెట్టండి, నవరత్నాలు పెట్టండి. ఇవి లేకపోతే శ్రీవాస్తు యంత్రం లోపల ఒకటి పడేయండి, పర్వాలేదు. ఎందుకంటే ఆ ట్రయాంగిల్ షేపు దాంట్లో అది ఉంటుంది, పెట్టేయండి. కానీ దయచేసి శంకుని మాత్రం లోపల పెట్టకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.